పెన్షన్ కోసం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అమ్మా ఇస్తామమ్మా కొంచెం టైం పడుతుంది కరెక్టే. అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ 50 సంవత్సరాలు చేసేస్తాం, పూజ చేస్తాం, డెఫినెట్గా పూజ చేస్తాం. కరెక్టేనమ్మా, కరెక్టే. వాళ్ళు గతంలో అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పొరపాటు జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చి బ్లెస్ చేశారు స్టార్టింగ్. అదే సంత కదా అన్న, ఒక 10 నిమిషాలు చేస్తా. అయితే ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సదరం సర్టిఫికేట్ అయిన తర్వాత మిగతా పెన్షన్ టేకప్ చేస్తాం. స్కూల్ దాటిన తర్వాత పెన్షన్ బాగానే వస్తుందని ఇబ్బంది లేదు కదా. మంచిగా ఉండాలి. గుర్తుపెట్టారు కాబట్టి ఆయన పాపం మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాగున్నారా? ప్రభుత్వం నుంచి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ బాగా అన్ని క్లీన్ చేస్తున్నారు. కాలువలన్నీ ట్రాన్స్కో ఒకసారి వాకింగ్ అది మెల్లగా రోజు పికప్ చేయండి. కార్డు లేదా? కార్డు కూడా లేదు. మొన్న ఒకసారి ఆపరేషన్ అయిందండి. మీకు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 10,000 శాంక్షన్ చేశారండి. చేశారు. అది మాకు గుర్తుందండి. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు. మీ పేరు మీద పొరపాటున వచ్చిన భూమిని మార్చారా? అయిపోయింది కదా, క్లియర్ గా ఉంది కదా. సో మీరు ఫాలో అప్ చేయండి. మీరు చేపిస్తాను. ఇల్లుంటే సార్ మాకు ఏమి అద్దెలు కట్టుకోలేక పిల్లలు మీ అడ్రస్ వివరాలు అవన్నీ నమోదైనా కరెక్ట్గా ఆధార్ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి సార్. ఇవ్వండి వివరాలు ఇవ్వండి. 8645 ఏం పేరు ఇది? డోంట్ వరీ. ఇప్పుడు అది కాదు, గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఓకేనా? మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా మీకు కావాల్సిన సేవలు కానీ కొంచెం అవగాహన తెచ్చుకొని మీరు అడగండి, అడిగి చేయించుకోండి. ఎవరు పట్టించుకోలేదన్న మాట అనబాకండి. ఎందుకంటే మనం కూడా వెళ్ళాలి, చేయించుకోవాలి. ఇప్పుడు మేము వచ్చాం అందరం మీ దగ్గరికి. ప్రభుత్వ యంత్రాంగం ఏం పర్లేదు, ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది. మొదట్లో పెట్టాం సార్, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టించారు. అవును అవును ఆగిపోయినాయి. కోఆర్డినేట్ కరో. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. నాకు అర్థమైంది. నేను వచ్చాను, గుంపు గురైనప్పుడు నేను వచ్చాను. నాకు గుర్తుంది. చేయాలి చేయాలి. ఎన్నిసార్లు తిరిగిన ఆయనకి అంతలా లెక్కలేంతనం. ఓట్లకు వచ్చేటప్పుడు మాత్రం బాగా వచ్చి అడిగాడు. తప్పు కదండి. ఇప్పుడు రైతులు మా పొలం పాడైతే 5 ఏళ్ల నుంచి మాకు పంట లేదు. 10 బస్తాల కౌలు ఏటా 24 ఏళ్ళు 25 ఏళ్ళు కౌలుకి ఇచ్చుకునేవాడు. అసలు నాటు కూడా నాటుకోకుండా వదిలేసేసారు. 5 ఏళ్ల నుంచి అట్టకపోతుంది. నాకు అర్థం అవుతుంది. వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజులు టైం ఇవ్వండి. హౌసింగ్ అండ్ రోడ్డేశారు కదా, ఆ రోడ్డు పడితే అది మునిగిపోయిందని మా పంటలు ఇట్లేదు సార్. పంటలు వేయడం మానేశారా? 10 బస్తాలు ఇచ్చారు. ఏడాదికి ఒకళ్ళు వస్తున్నారు, మారిపోతున్నారు. మేము చేయలేమని మా పరిస్థితి ఎంత దారుణం ఉంది సార్. అవగాహన లేకుండా చివరి నుండి చివరికి ఫ్లాట్లు వచ్చారండి. నీళ్ళు వెళ్ళి మురికాలకు పడేయండి. పడితే మేము ఎట్టా పట్ట తిప్పలు పడి చేస్తున్నాం కానీ వాళ్ళు చూస్తున్నారు. మేము వెళ్తే డైలీ వస్తాడు. నేను అసలు ఎంత నష్టపోతున్నాం, బాధపడుతున్నాము. ఇంత దుర్మార్గం. మరి కాలువ తీసుకొచ్చి మురికాలకు సరిపోయింది. వేరే కాదండి. అసలు ఎమ్మెల్యే అండి ఏం పనులు
ఊళ్ళో ఇంటి పక్కన ఉండి మళ్ళీ మా ఇక్కడ వీళ్ళు తప్పకుండా చేయాలి. నేను మాట ఇస్తాను, నాకు వారం రోజులు టైం ఇవ్వండి. తహసీల్దార్ గారు చెప్పాను. ఆయన ఇరిగేషన్ అదేవిధంగా హౌసింగ్ వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి ఇమీడియట్గా చేపిస్తాను. దాని తర్వాత నేను కూడా చూస్తాను. వారం టైం ఇవ్వండి అమ్మా, తప్పకుండా చేసి పెడతాను. మాది తర్వాత కోఆర్డినేట్ చేసి స్ట్రీట్ లైట్స్ మీకేదో వస్తుందా ఇట్లా కటింగ్ మంచిగా చేయాలి. అంటే అది వీళ్ళు కాదా ఈ లైన్ మీదేనా? ఈవినింగ్ వచ్చి చెక్ చేసి ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో రేపు మార్నింగ్ కల్లా వేయండి అవి. ఓకేనా? పెండింగ్ పెట్టద్దు, రేపు అయిపోవాలి వర్క్. కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక సాయం వచ్చేటట్టు మీరు చేయాలి. అవ్వాలి మొన్నటి నుంచి అక్టోబర్ నవంబర్ నుంచి ఇస్తున్నాం. వాళ్ళకి స్టాగ్నేషన్ లేకపోతే చెప్పు మొత్తం తిరగదే అక్కడ పార్క్ చేపిస్తున్నాం. మొదలు ఈ సమ్మర్కి అయిపోతుంది కాలేజ్ దగ్గర చాలా బాగా చేపిస్తున్నాం. అదనంగా మీరు అన్నట్టు ఇక్కడ దగ్గరలో వాకింగ్ ట్రాక్ అనేది ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారు. ముందు ఇది క్లీనప్ చేపిద్దాం. క్లీనప్ చేపించి అవకాశాన్ని బట్టి మనం కాలేజ్ ఎక్స్పెక్ట్ అసలు ఈ రోజు మాక్సిమం కంప్లైంట్ అనకూడదు, మాక్సిమం సజెషన్ అందరి దగ్గర అదే వాకింగ్ ట్రాక్ గురించి. తప్పకుండా ఈ సమ్మర్లో చేపిద్దాం. తప్పకుండా చేపిస్తాం. ఫస్ట్ క్లీనప్ జడ్జి గారు ఎట్లా అంత దారుణంగా ఎట్లా వదిలేశారు? అసలు ఎవరు ఇక్కడ బాధ్యత లేదా మీకు? అనవసరంగా మీరు ఇట్లా పని చేయడం వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది. ఇంకోసారి ఇట్లా కనపడకుండా దయచేసి చూసుకోండి. మీరు అట్లా పొరపాటు చేయబాక, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా? जिंदगी तमाम नफरत से लोग समझे ना? तो लोग आप कितने बार बोला मैं केसेस क्यों नहीं, मैंने कंप्लेंट क्यों नहीं लिया? మీరు ఇచ్చారమ్మా కంప్లైంట్ ఇచ్చారా? 35,000 తీసుకున్నారంట. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్లో ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారు, అదే తిరుపతిలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా, ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అవ్వాలి. మీరు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ ఆమె ఇప్పటివరకు అట్లా ముగ్గురు ఇచ్చారంట గ్రూప్లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు, బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు. వాళ్ళు పనులు డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను నేను కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. డూయింగ్ ఇట్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ డిపార్ట్మెంట్. ఎక్కడ పోయినా పాప అమాయకులలో 35,000 ఇచ్చాం, 50,000 ఇచ్చాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాను కేసు బుక్ చేయండి ముందు. అసలు ఇంత అన్యాయం ఎట్లా వదిలేస్తారు మీరు? కంప్లైంట్ తీసుకుని మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి ఒక మాట ప్రదేశ్ మన దేశంలో మన స్కూల్ పేరు ఏంటి? మన నేషనల్ బోర్డ్ ఏంటి? అలర్జీస్ ఏమన్నా? స్కిన్ అలర్జీస్ అవి మున్సిపల్ స్కూల్కి వెళ్ళేటట్టు మీరు ట్రాన్సాక్షన్ చేయాలి. అదే మీరు అట్లా అసైన్మెంట్ ఆఫీస్ సౌకర్యాన్ని బాగున్నాయా? కాలువలు అయితే చేస్తున్నారా? చేపిస్తాను. మన
పడాలి అమరండి పేరెంట్స్ అన్న ఏ బైక్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మొదలు నేను ఇవ్వచ్చు కదా కాలువలు ఇవన్నీ జాగ్రత్తగా వస్తారా ఆధారు రేషన్ కార్డు ఈ గ్యాస్ కనెక్షన్ 3 ఉన్నాయా లేవా మీరు ఉన్నాయి కదా డీటెయిల్స్ ఇచ్చారా మీరు ఆఫీస్లో కోఆర్డినేట్ చేయండి ఇమీడియట్గా చెక్ చేస్తారు ఫెడరల్ ఆఫీస్లో డేటాబేస్ చూడండి ఎందుకు రాలేదు అది ఆ గ్యాస్ కనెక్షన్ చెప్పండి రెండు ఎందుకంటే కరెంట్ ఇవ్వాలి లైట్ ఇవ్వాలి ఇంకోటి వాటర్ అక్కడ నుంచోటానికి కానీ బయట లోపల కూర్చోండి అక్కడ కూడా అక్కడ ఎక్కడ నుంచొని ఎవరు ఎడకెళ్ళి సేపు కూర్చోండి చనిపోయినప్పుడు అక్కడ పడుకోవడానికి మీరు రేపటికల్లా విజిట్ చేయండి యూ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడైనా ఇమీడియట్గా వాటర్ కనెక్షన్ వచ్చేటట్టు చూడండి హ్యాండ్ పంప్ అవసరం అయితే కమిషన్ ఇస్తారు హ్యాండ్ పంప్ ఇంకోసారి ప్రజల నుంచి నాకు ఇప్పటి కంప్లైంట్ రాకూడదు సరేనా అందరూ కూడా అందరి గురించి మాట్లాడుతున్నాను మీ 5 గురించి ఎందుకు వాళ్ళ ఆవేదనతో 15 రోజులు చెప్పుకున్నారు పట్టించుకోవడం చెప్తున్నారు మీరు ప్రైమరీ సోర్స్ మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఇమీడియట్గా పాస్ ఆన్ చేస్తే ఫాలోఅప్ యాక్షన్ అనేది కమిషనర్ డైరెక్ట్ చేస్తారు అన్నా ఇది చాలా పాపులేటెడ్ ఏరియా ఈ ఏరియాలో మీరు అట్లా పొరపాటు చేయవద్దు ఉంటే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాలకు మనం చేసేది ఏముంటుంది ఎవరు దృష్టి తీసుకెళ్ళారు మీరు అంతమంది సీఎల్కి ఎవరు ఇచ్చారు శాంక్షన్ సీఎల్కి మీరే కదా మీరే ఆథరైజ్ చేసి ఉంటారు కదా సీఎల్ ఎట్లా ఇచ్చారు మీరు అంతమంది సీఎల్ ఎట్లా చేశారట మీరు ఎందుకు ఇచ్చారు మీరు అట్లా సీఎల్ 7 ఎట్లా ఇచ్చారు సీఎల్ పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉంటేనే కదా పిల్లలు డిసిప్లిన్ ఉండేది ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్ 1 2 3 4 ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అఫిడవిట్ తీసుకుని మాట్లాడటం మీరు కదా శాంక్షన్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేశారు మీరేనా ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్ ఇస్తారు జనాల్లోనే మనం ఒక రోల్ మోడల్ గారు కూడా స్కూల్ మీరు ఇట్లా చూసుకుంటే ఎట్లా టేక్ ఫోటో రైట్ మెమో tomorrow in media see I want the DO to give an explanation. This one. All discipline రావాలి డిసిప్లిన్ లేకపోతే ఏం పేరు कहाँ पे रहते कानापुर में रहते अभी नारे स्कूल कैसा है पढ़ेगा रहता हूँ ये लाइन అన్ని టెస్ట్లు అంతేనా 10 out of 10 ఇప్పుడు 10 out of 10 భాషలో నువ్వు బాగా మాట్లాడతావా కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ 10 out of 10 that's very good.
అయితే మా దృష్టి కూడా తీసుకుండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా. మీరు ఆ విధంగా ధైర్యంగా ఉంటే మిమ్మల్ని చూసి చిన్న సెక్షన్స్ 8th కానీ 9th కానీ వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి హౌస్ కేసు హాస్పిటల్ 399లో 319 ఉన్నారు. వెరీ గుడ్. సార్ నేను ఎగ్జామిన్ చేపిస్తాను లాస్ట్ ఎక్కడ ఉంది. ఇదన్నీ ఏప్రిల్ తర్వాత మారుతాం. ఇంకేమైనా వచ్చేదా ఇదివరకు పిల్లలు తర్వాత పొదుపు సంఘాల నుంచి కొన్ని రుణాలు వచ్చేట్టు చేపిస్తాం. చాలా చేసేవయ్యా. ఇప్పుడు పెట్టుకోలేదా మీరు స్కీమ్లో? పెట్టుకుంటే ఇల్లు కట్టినాను అన్నీ చేసేవయ్యా. కట్టిస్తానన్నాడు అబ్బాయి ఇచ్చేస్తాం. వారం 10 రోజులు మొదలు పెడతాం. వాట్సాప్ నెంబర్ ఒకటి, ఆ నెంబర్ నమోదు చేసుకుంటే మీకు వాట్సాప్లోనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. నా పేరు ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అది అయిపోయినాక ఇది చేద్దాం. ప్రస్తుతం ఏ పెన్షన్ వస్తుందో చేపిద్దాం. ఒక 4 రోజులు ఓపిక పట్టండి. అవును మొత్తంలో చేస్తానన్నాం. ఇక్కడ కూడా అది టేకప్ చేస్తాం. వస్తుందా చెరువు కట్ సైడ్ ఒకటిలోకి వస్తుంది. ఏమైనా ఆరోగ్యం నీకిందా? షుగరా అయితే ఎట్లా? రైట్ అమ్మా వస్తానమ్మా. జాగ్రత్త చూసుకున్నా. ఉన్నావా? పొదుపు సంఘాలు ఉన్నావా? ఉన్నావు. ఏమొచ్చింది? ఇప్పుడు లీకేజ్ ఏమైనా వచ్చిందా? ఈ పెన్షన్ ఎలిజిబుల్ రాదు. పొదుపు సంఘాలు వాళ్ళకి మనం ఆర్థికంగా సాయం చేసినట్టు తీసుకోండి. త్వరలోనే పనులు మొదలు పెట్టిస్తాను. కౌలు చేస్తాను. ఎప్పుడు మొదలు డెఫినెట్గా మళ్ళీ సరదాగా అన్నం వెళ్తాం.